అండి నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. ఎలాంటి పెళ్లి రోజు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. ఈ రోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన యూస్ఫుల్ టిప్ అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి వాడి పడేసిన నిమ్మ తొక్కలతో కూడా మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఈ నిమ్మ తొక్కల పైన కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత ఈ నిమ్మ తొక్కని ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చో షేర్ చేస్తున్నానండి. కిచెన్ సింక్లో పైపుల దగ్గర మనకి తెల్లగా మరకలు పడిపోయి చాలా చూడటానికి అసహ్యంగా ఉంటుంది కదండి. ఇది చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. ఆ నిమ్మబద్దని పడేయకుండా ఎలా యూజ్ చేసుకోవచ్చు. ఇలా సింక్ పైపు దగ్గర మనం దీనిపైన సాల్ట్ అయితే వేసాం కదండి. నేను కొంచెం బేకింగ్ పౌడర్ కూడా, అంటే కుకింగ్ సోడా అండి, కొంచెం వేసుకొని ఇలాగా సింక్ పైపు దగ్గర ఇలా రఫ్ చేసి మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దీనికి ఉన్నటువంటి డస్ట్ కానీ తెల్లగా ఉన్నటువంటి మరకలు కానీ ఈజీగా తొలగిపోతాయండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు. చూసారా, ఈ విధంగా మనం చూడండి, ఇక్కడైతే బాగా తెల్లగా మరకలు పడిపోయి సిలుము లాగా వచ్చింది కదండి. ఇలాగ చక్కగా నిమ్మబద్ద పెట్టి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. మీకు క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్నటువంటి తెల్ల మరకలు కానీ డస్ట్ కానీ ఈజీగా రిమూవ్ అయిపోయింది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. చూసారా ఎంత చక్కగా మెరుస్తుందో. సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాం. సెకండ్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్ ఎవరైనా కొత్తవారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్కెట్ నుంచి మనం కూరగాయలు తెచ్చుకున్నప్పుడు దోసకాయలు కూడా ఉంటాయి కదండి. దోసకాయలు మనం అలానే కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాము. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక్కొక్కసారి పాడైపోయి కుళ్ళిపోయి అలా అవుతూ ఉంటుంది కదండి. దోసకాయలు పాడవకుండా ఈజీగా మనం ఎలా స్టోర్ చేసుకోవాలనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. ఇలా దోసకాయలని న్యూస్ పేపర్ కానీ ఏదన్నా పేపర్ కానీ తీసుకొని ఇలా చుట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్ పేపర్ తేమను అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి దోసకాయ పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. అల్లంపై ఉన్న పొట్టుని తీయాలంటే చాలా కష్టంగా ఇసుగ్గా ఉంటుంది కదండి. చాలా ఈజీగా అల్లంపై ఉన్నటువంటి పొట్టును తీసేయచ్చండి. అల్లంపై ఉన్నటువంటి పొట్టును ఈజీగా తీసుకునే అద్భుతమైన టిప్ అయితే షేర్ చేస్తున్నాను. అల్లం మనం మార్కెట్ నుంచి తీసుకొచ్చుకున్న వెంటనే ఇలాగా ఆ వాటర్లో వేసి నానబెట్టుకోవాలండి. ఇసుక అయితే ఉంటుంది కదండి. ఇసుక ఒకసారి వాటర్తో శుభ్రంగా ఇలాగా చేతితో ఇలా ఇసుక అంతా పోయేటట్లు ఒకసారి క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకుని వాటర్ వేసుకొని ఒక పక్కన నానబెట్టుకొని ఒక గంట అలా వదిలేసి తర్వాత అల్లం ఇలాగా శుభ్రంగా వాటర్తో క్లీనింగ్ చేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ అల్లం వాటర్తో శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలాంటివి నెట్ బ్యాగ్స్ అయితే మనం ఫ్రూట్స్ కొన్నప్పుడు అలా వస్తూ ఉంటాయి కదండి. దీన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు. ఇలా నెట్ బ్యాగ్లో ఇలా అల్లం పెట్టుకొని ఇలా రఫ్ చేసి ఇలా అనుకుంటే చాలండి, అల్లంపై ఉన్నటువంటి తొక్క ఈజీగా వచ్చేస్తుంది. వాటర్లో ఒక గంట ఇలా అల్లాన్ని నానబెట్టుకొని మనం ఇలాగా నెట్ బ్యాగ్స్లో వేసుకొని అల్లం ఈజీగా అల్లంపై ఉన్నటువంటి పొట్టును తీసుకోవచ్చండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు, ఈజీగా వచ్చేస్తుంది. ఇలా చేస్తే మనం ఎక్కువగా కష్టపడే పని లేకుండా నెట్ బ్యాగ్స్లో వేసేసుకొని ఇలా అనుకుంటే రఫ్ చేస్తే చాలండి, ఈజీగా అల్లంపై ఉన్నటువంటి పొట్టు వచ్చేస్తుంది. యూజ్ అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. అట్ల పెన్నం పెట్టుకొని పొయ్యి వెలిగించుకొని ఎల్లుల్లిపాయలు కూడా బియ్యం పైన ఇలా వేసేసి ఈ రెండు కూడా బాగా వేయించుకోవాలి. కొంచెం వేయించుకొని అట్ల పెన్నం పైన రైస్ వేసి కొన్ని తర్వాత కొంచెం ఎల్లిపాయలు వేసుకోవాలండి. ఇలా ఎల్లిపాయలని రైస్ని కొంచెం దోరగా వేయించుకోవాలంటే కొంచెం హీట్ వస్తే సరిపోతుంది. ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇలా దోరగా వేయించుకున్న ఈ రైస్ని ఎల్లిపాయలని ఇలా కాటన్ క్లాత్లో వేసేసుకొని ఇది ఇలా మడుచుకోవాలండి. ఇలా మడుచుకొని మనకి చెవు నొప్పి పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా చెవు నొప్పితో ఎంతగానో బాధపడుతూ ఉంటారు కదండి. ఇలా చెవు దగ్గర ఇలా కాపుకున్నాం అనుకోండి, చక్కగా మనకి ఆ పెయిన్ అనేది తగ్గిపోతుందండి. చెవు మెడిసిన్తో పని లేకుండా ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలాగా మనం కొంచెం రైస్ని ఎల్లిపాయలని ఇలాగ కొంచెం హీట్ పెద్దవాళ్ళైనా పిల్లలైనా చెవు నొప్పితో బాధపడే వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 5, మనం నాన్ వెజ్ వండుకుంటూ ఉంటాం కదండి. ఇలా చికెన్ మనం క్లీన్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి మనం చేతుల్ని మనం ఎంత క్లీన్ చేసుకున్నా అదే స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి. ఆ స్మెల్ పోవాలంటే నిమ్మబద్ద ఒకటి తీసుకుని ఇలా రఫ్ చేసి క్లీన్ చేసుకున్నాం అనుకుంటే ఆ స్మెల్ రాకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఎలాగ మనం యూజ్ చేసుకోవాలనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. ఇలా నెయిల్ పాలిష్లు గడ్డ కట్టినప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. పొయ్యి వెలిగించుకొని గిన్నె పెట్టుకుని దాంట్లో కొన్ని వాటర్ అయితే
అంటే హీట్ చేసుకోవాలండి. ఈ వాటర్ని ఇలా హీట్ చేసుకొని ఇలాగ మనకి నెయిల్ పాలిష్లు గడ్డ కట్టేసినప్పుడు లోపల ఎండిపోయినట్లుగా ఉంటుంది కదండి. ఇలా హాట్ వాటర్లో ఒక 10 నిమిషాలు ఉంచేసుకొని మనం తీసి మళ్ళీ ఈ నెయిల్ పాలిష్ని యూజ్ చేసుకోవచ్చండి. ఈ టిప్ అయితే అందరికీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళకైతే నేను షేర్ చేస్తున్నాను. తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా చక్కగా మనం హాట్ వాటర్ కాగబెట్టేసుకొని ఇందులో ఒక 10 నిమిషాలు ఇలా ఉంచేసి తర్వాత మనం నెయిల్ పాలిష్ వేసుకోవడానికి చక్కగా ఉపయోగపడతాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. బాటిల్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఇలాంటి బాటిల్ ఒకటి తీసుకొని పొయ్యి మీద చాకు పెట్టుకొని వేడి చేసుకొని ఇలాగా కొంచెం ఇలా కట్ చేసుకున్నానండి. మనం చాకుని వేడి చేసి ఇలా కట్ చేసుకుంటే చక్కగా సింపుల్గా కటింగ్ అయిపోతుంది. ఇలా ఈ భాగాన్ని నేను తీసుకుంటున్నాను. ఇది దేనికి ఉపయోగపడుతుంది అనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. గ్యాస్ పొయ్యి దగ్గర కింద 4 బటన్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి. ఇలాగా బటన్స్ అయితే ఒక్కొక్కసారి డ్యామేజ్ అయిపోయి పగిలిపోతూ ఉంటాయి కదండి. గ్యాస్ పొయ్యి బటన్స్ ఒక్కొక్కసారి డ్యామేజ్ అయ్యి పగిలిపోతూ ఉంటాయి కదండి. అలా పగిలిపోయినప్పుడు ఇలాగ చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా బాటిల్ క్యాప్ని ఇలా పెట్టుకున్నాం అనుకోండి, గ్యాస్ పొయ్యి బటన్స్ డ్యామేజ్ అయినప్పుడు ఇలాగ బాటిల్ క్యాప్ను ఇలా యూజ్ చేసుకోవచ్చండి. యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. నా రిక్వెస్ట్ అండి, నా ఛానల్ ఎవరైనా కొత్తవారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం నోటిఫికేషన్ వస్తుంది. మా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సెకండ్ టిప్ వచ్చేసి మనం కళాయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటూ ఉంటాము, పూరీలు వేయించుకుంటూ ఉంటాము, అలానే పప్పులు వండుకుంటూ ఉంటాం కదండి. అలా పప్పులు వండుకున్నప్పుడు కూడా ఇలా చిన్న చిన్న నలకలు అయితే ఉంటూ ఉంటాయి కదండి. ఇలా మనం ఆయిల్ అయితే కర్రీస్లోకి వేసుకోలేం కదండి. ఇలాగ మనం చక్కగా దీన్ని ఫిల్టర్ ఎలా చేసుకోవాలనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. ఈ ఫిల్టర్ చేసుకునేది ఉంటుంది కదండి, దానిలో కాటన్ ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి. కాటన్ పైన ఇలాగా మనం డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదండి, దీంట్లో చిన్న చిన్న నలకలు అయితే ఉంటూ ఉంటాయి. ఇలాగ కాటన్ పైన ఇలాగ ఆయిల్ని పోసినట్లయితే చిన్న చిన్న నలకలు కూడా అందులోకి రాకుండా ఇలాగ ఆగిపోతాయండి. చూసారా, ఈ విధంగా చక్కగా మనం ఆయిల్ని యూజ్ చేసుకోవచ్చు. చూసారా, ఇదంతా కూడా చిన్న చిన్న నలకలు అయితే ఉన్నాయి చూడండి. ఇలాగా కాటన్ పెట్టేసుకొని మనం ఇలాగా ఫిల్టర్ చేసుకున్నాం అనుకోండి, నలకలు రాకుండా. చూసారా, ఆయిల్ అయితే చక్కగా ఫిల్టర్ అయ్యి చక్కగా వస్తుంది. ఇలా చిన్న చిన్న నలకలు ఉన్నా కూడా మనం ఇలా కాటన్ పెట్టుకొని ఆయిల్ని ఫిల్టర్ చేసుకున్నాం అనుకోండి, నలకలు రాకుండా ఉంటాయి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఎలా వచ్చిందనేది కూడా ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నా ఛానల్ని ఎంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇలానే సపోర్ట్ చేయండి. ఇంకా నా ఛానల్లో మంచి మంచి టిప్స్ అయితే నేను షేర్ చేస్తూ ఉంటానండి. ఓకే, అందరూ బాగుండాలి, అందులోనే ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.